శ్రీ గోమాత్రే నమః. శ్రీ కాళిదాస విరచిత గద్యరూపక శ్యామలాదండకంలోని 35వ శ్లోకం. పాణిపద్మద్వయేన క్షమాలా అపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాభిభ్రతి యేన సంచింత్యసే తస్య వక్రాంతరాత్ గద్య పద్మాత్మికా భారతి నిస్సరేత్. ఒక చేతిలో స్వచ్ఛమైన స్ఫటికమాలను, మరొక చేతిలో జ్ఞానసాగర అమృతమైన పుస్తకాన్ని, ఒక చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశాన్ని ధరించి ఉన్న అమ్మ, నీ ఈ రూపాన్ని ఎవరైతే మనసులో నిరంతరము భక్తితో ధ్యానింతురో వారి కంఠమందు ఈ గద్యరూపకమైన జ్ఞానదేవత వారి కంఠము నుంచి నిస్సందేహంగా నిరంతరము ప్రవహించుచుండును. పాణిపద్మద్వయేన క్షమాలా అపి స్ఫాటికీం. ఒక చేతిలో స్ఫటిక మణిమాలను, మరొక చేతిలో అక్షమాలను, జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం. ఒక చేతిలో జ్ఞానసారమైన పుస్తకం, మరొక చేతిలో అంకుశం. పాశమాభిభ్రతి యేన సంచింత్యసే. ఒక చేతిలో పాశమును ధరించి ఉన్న అమ్మను ఎవరైతే మనమున నిరంతరము ధ్యానింతురో తస్య వక్రాంతరాత్ గద్య పద్మాత్మికా భారతి నిస్సరేత్. వారి నోటి నుంచి గద్యరూపకమైన పద్యము అమ్మ అనుగ్రహము వలన ధారాళముగా వెలువడును. పాణిపద్మద్వయేన క్షమాలా అపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాభిభ్రతి యేన సంచింత్యసే తస్య వక్రాంతరాత్ గద్య పద్మాత్మికా భారతి నిస్సరేత్.